దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి, ఎందుకు పెట్టి దేవుని మనం స్తుతించాలి అని మనం చూసుకుంటే, దేవుడు ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతూ మనలను జీవనాధారంతో పోషిస్తూ మనల్ని కాసి కాపాడుతూ మనం సురక్షితంగా తిరిగి ఆదివారం సంఘముగా మనం కూడుకోవడానికి సమయం మనకి ఇచ్చినందుకు అయినంతైనా మనం స్తుతించి కనపరచాలి. వాక్యం విని దేవుని స్తుతించాలనేది కాదు, వాక్యం వేరు, దేవుని స్తుతించడం వేరు. దేవుణ్ణి ఆరాధించడం అనేది వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుని కోసం నేను క్రయం చెల్లించాలి. నా ఉద్యోగంలో కానీ, నా పని విషయంలో కానీ, నా వ్యాపార విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే దేవునికి మహిమకరంగా లేనిది నేను విడిచిపెట్టుకోవాలి. ఇది దేవునికి ఆరాధన. క్రయం అంటే అది. అటువంటి క్రయం చెల్లింతేనే దేవునికి ఆరాధన అవుతుంది. కానీ ఆదివారం వచ్చి మందిరంలో కూర్చుని 2 మాటలు విని కానుకేసుకుని స్తోత్రం ప్రభా ఈ సన్నసుకి ఆరాధన నీకే అని చెప్పుకునేది ఏది కూడా ఆరాధన కాదు. ఆరాధన అనేది నాలో దేవునికి మహిమకరమైన జీవితం ఉండాలి. ఎక్కడో అక్కడ నా జీవితంలో నేను దేవుని కోసం నిలబడి ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చడానికి నేను ఇష్టపడాలి. నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ అసలు నేను ఇష్టపడితే నాలో కార్యం దేవుడు చేస్తాడు. ముందు నాకు ఆశ ఉండాలి. దేవుని కోసం నేను జీవించాలి, దేవుని కోసం నేను నష్టపోయినా పర్వాలేదు, దేవుని కోసం నేను చిత్తపడి జీవితం కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ ఆలోచన లేకపోతే మనం దేవుని కోసం ఇష్టంగా ఉండలేము. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండడం అసాధ్యం అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఆ నమ్మకం మనకు బాగా గురై ఉండాలి. నమ్మకం పూర్తి నమ్మకంతో ఉండాలి. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీని వాడు అన్ని విషయాల్లో ఏ ఒక్క ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాటిచ్చి తీసుకుని వచ్చేస్తాడు. అదే మాట మీద నమ్మకంతో ఆమె కూడా గొడవపడి నడుస్తుంది. నన్ను ఏమన్నా చేస్తాడని కానీ, నన్ను చంపుతాడని కానీ, నన్ను బాధపడతాడని కానీ, నాకు అన్ని సౌకర్యాలు చూడటానికి కానీ ఏ క్వశ్చన్ కూడా చింతించదు. పూర్తిగా అతని మీద ఆధారపడను. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా పూర్తిగా దేవునికి నా జీవితం అర్పించడానికి సిద్ధపడాలి. అది దేవునికి ఆరాధన అవుతుంది. అయితే ఆరాధనకు వర్తమానానికి సంబంధం లేదు. ఇది వర్తమానం మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళ గురించి కానీ, దేవుడు మనకు నేర్పే విధానం గురించి కానీ, దేవుడు మనకు బోధించే బోధ గురించి కానీ మాత్రమే ఈ వర్తమానం. కానీ వర్తమానానికి ఆరాధనకు సంబంధం లేదు. ఆరాధన అనేది ప్రతిరోజు దేవునితో కలిసి జీవించడం ఆరాధన అవుతుంది. దేవుని కోసం ఇష్టపోవటంగా నష్టపోవటం అది ఆరాధన అవుతుంది. దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని మనం చంపుకోవడం అది దేవునికి ఆరాధన అవుతుంది. నాకు నువ్వుగా, నీకు నేనుగా, ప్రతి ఒక్కరూ ఎవరికి వారు దేవుని కోసం జీవించడమే దేవునికి ఆరాధన. అయితే ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుని దేవుని స్తుతిద్దాం. యోహాను సువార్త పేజీ నెంబర్ 80. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఈ వాక్యము అనేది ఆది అంటే ఈ ఆది గురించి రాయలా యోహాను గారు. ఈ ఆది గురించి రాయలా, ఆదికి ముందు ఆది గురించి రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఇవాళ రేపు వచ్చిన దేవుడు కాదు. మనను రూపింపక ముందు భూమి నిరాకారంగా ఉన్నప్పుడే దేవుడి దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా మన మధ్యలో శరీరధారిగా వచ్చి నివసించాడు. దేవుడై ఉండి శరీరధారిగా మన మధ్య నివసించాడు. మన మధ్య ఎందుకు నివసించవలసి వచ్చింది? దేవుడు ఎందుకు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని ఎందుకు భూమి మీద మానవుడి రూపం దాల్చి మానవుడిగా ఎందుకు నివసించవలసి వచ్చిందంటే కొన్ని మనకు నేర్పించడానికి. ఏ విషయంలో కూడా ఆయన రాజపడిన జీవితం జీవించి మనకు చూపించడానికి ఈ భూమి మీద శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి జీవించాడు.
ఆయన శరీరధారిగా ఈ భూమి మీద నడిచినప్పుడు దేవుడుగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడై ఉన్నాడు. అప్పుడు దేవుడుగా నడిచాడు, ఇప్పుడు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి. వేరొక ఎవరిని కాదు. ఏ విషయంలో కూడా మనం దేన్ని కూడా ఆరాధించడానికి కానీ దేన్ని కూడా మనం ఇష్టపూర్వకంగా దాన్ని మనం ఎక్కువ స్థాయిలో చూపించుకోవడానికి కానీ దేనికి కూడా మనం అంగీకరించకూడదు. ప్రతి విషయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ భూమి మీద ఉన్న ప్రతి దాంట్లో కూడా ఓ స్త్రీ కానీ, ఒక బంగారం కానీ, ఒక ఉద్యోగం కానీ దేనికి కూడా మొదటి స్థానం ఇవ్వకూడదు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆ యేసుక్రీస్తు ఆ పరలోకపు తండ్రి. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వాడు కాదు, ఈ ఈ ఈ ఆది అందు ఉన్నవాడు కాదు. అంతకు ముందు అంతకు ముందు అంటే ఆ భూమి ఆదిగానంలో ఉన్న ఇప్పుడు ఎన్ని చేతులు టైం సరిపోదు. భూమి నీలాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఏది కూడా సగం చేసి వదలడు. దేవుడు చేసిన ప్రతిది కూడా పరిపూర్ణంగా చేస్తాడు. అది పరిపూర్ణంగా చేసినప్పుడు అప్పుడు అది ఏం చేసింది? దాన్ని పాడు చేసేసింది. ఆ పాడు చేసిన కాడ నుంచి మళ్ళీ దేవుడు ఆ భూమిని ఎలాగైతే మళ్ళీ చక్కగా అందంగా తీర్చిదిద్దాడో అలాగే మానవుని ఆదాము కూడా దేవుడు పరిపూర్ణంగా చేయాలి, సంపూర్ణంగా చేశాడు. ఏ లోపము పెట్టాల. కానీ అపవాది ఏం చేసింది? ఆదాముని మనిషిని కూడా పాడు చేసింది. ఆ భూమిని ఎలాగైతే దేవుడు నిరాకారంగాను శూన్యంగాను చీకటిగా ఉన్న భూమిని అందంగాను ఆకర్షణీయంగాను ఎలాగైతే చేశాడో మానవుని జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యం చేయడానికే యేసుక్రీస్తు ప్రభుని భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తు ఆ దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీద రావాల్సి వచ్చింది. ఆయన వచ్చి ఆయన ఎలా జీవించాడు? దేవుడిగా నడిచాడు, ఇప్పుడు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం దేని మధ్య దాన్ని ఆరాధించడం కాదు. మనం దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో దాన్ని ఆరాధించినట్టే. పిల్లలు కావచ్చు. అందుకని అబ్రహాము కూడా ఎక్కువగా నువ్వు ఇష్టపడే నీ కుమారుడైన ఇస్సాకుని బలి చేయాలి. అదే మనం దేన్ని కూడా ఆశించడానికి మన అర్హత లేదు. మన దగ్గర డబ్బు ఉందా? మన డబ్బు నీ జీవితానికి డబ్బు అవసరం, జాగ్రత్త తప్పేం కాదు. దానికోసమే జీవితం అనేది తప్పు. ఇంకా బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేనికి కూడా మొదటి స్థానం తగ్గడం లేదు. దేవుడికి ఫస్ట్ మొదటి స్థానం దేవుడికి. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థించాలి, ఆయన్నే ఆరాధించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 5. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. ఆయనతో చెప్పగా యేసు యేసు వానితో సాతానా కొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నది. నేను ఎందుకు ఆ మాట అన్నాడు సాతానుగా అసలు ఆ మాట అమ్మొచ్చిన అవసరం ఏముంది? 9వ వచనం చదవమ్మా. 9వ వచనం. నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదాను ఆయనతో చెప్పాలి. ఇట్లన్నింటినీ అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న అందసందాలు, వైభోగాలు, సంపద, సమస్తం నువ్వు ఒక్కడి మీద ఎట్లా పెద్ద సార్, నువ్వు నాకు మొక్కితే సార్. మొక్కడం అంటే ఏంటి? ఆరాధించడం. మొక్కడం అంటే ఆరాధించడం. నువ్వు ఒక్కసారి నన్ను మొక్కితే సార్, ఈ సమస్తం నీ వసూలు చేసేస్తాను అంటే దేనికి కూడా ఆయన లోపడ్డా, దేనికి కూడా ఆశించాలి. ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం మనకు చాలా అవసరం. అది ఎప్పుడెప్పుడు మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి ఇష్టపడతామో అప్పుడప్పుడల్లా అపవాది మనల్ని కుయుక్తులతో పడేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా
మనం యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమి మీద జీవించి మనకు నడక చూపించాలి. ఈ భూమి మీద మనకు అన్ని కూడా సమకూర్చి చూపించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మనం ఆరాధించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలి అంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వాక్యంతో పోల్చాడు అని మనం చూసుకుంటే ఆ వాక్యము ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పలికిన మాటలే కానీ, ఆయన రాయించిన మాటలే. ఆయన భూమి మీద సమస్తము ఈ బైబిల్ గ్రంథం అంతటినీ కూడా 30 సంవత్సరాలు జీవించి చూపించేశాడు. అందుకనే ఆయన్ని వాక్యంతో పోల్చాడు దేవుడు. ఆ వాక్యము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటామంటే బైబిల్ గ్రంథం సామాన్యమైనది కాదు. బైబిల్ గ్రంథం ఎవరు పట్టాలి చదవకూడదు. బైబిల్ గ్రంథం ఇది ఆ బైబిల్ స్కూల్లో నేర్చుకున్న పండితులు మాత్రమే చదవాలని ఒక పెద్ద గొప్ప మర్మం పెట్టేసింది తప్ప దాన్నే నిజం అనుకుని చాలామంది ఈ బైబిల్ గ్రంథాన్ని శూన్యంగా దీనిలో ఎక్కువ సమయం గడపదు. ఈ బైబిల్నే మనం చదవకూడదు, ఇది చదవకూడదు, అది చదవకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా సామాన్యమైన గ్రంథమే. బైబిల్ గ్రంథం చదవడానికి మనకు జ్ఞానం అవసరం. మనకు బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం పరిశోధించడానికి, వాక్యంలో మనం దేన్ని ధ్యానించుకోవడానికైనా సరే మనం ఎప్పుడు మనకి జ్ఞానం అవసరం లేదు, తెలివితేటం అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఏమీ అవసరం. మరి ఏం కావాలి? చిన్నపిల్లల మనస్తత్వం కావాలి. చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటే బైబిల్ గ్రంథం నీకు పూర్తిగా అర్థమవుతుంది. చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ కల్మషం ఉండదు, కుళ్ళు కుదురుతూ ఉండదు, ద్వేషం ఉండదు, పగాపతికారం ఉండదు, అసూయ ఉండదు, స్వార్థం ఉండదు. ఇవేమి కూడా వాళ్ళలో ఉండవు. అలాంటి మనసు కలిగిన మనమైతే అప్పుడు దేవుని బైబిల్ గ్రంథం మనం తెలిసి చదివినప్పుడు ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఎలా శరీరధారిగా వచ్చాడు, ఆ వాక్యం శరీరధారి ఎలా కలిగింది అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి? చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. దీనికోసం చదువు అవసరం లేదు, తెలివితేటం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఏమి అవసరం. నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళి డాక్టర్ ర్యాంక్ అనే సర్టిఫికెట్ తీసుకుని నువ్వు రావసరం. నీకు నిజంగా అది ధ్యానించాలి. నా ప్రభు జీవితం గురించి నేను తెలుసుకోవాలి, నా ప్రభులాగా నేను జీవించాలి అనే ఆశ మొదట నీలో ఉంటే దేవుడే నీకు బయలుపరుస్తాడు. దేవుడే అవన్నీ నీకు బయలుపరుస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని, ప్రభువా నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుపాలులకు బయలుపరచునని నిన్ను సూచించుకున్నాడు. ఎవరికి బయలుపరుస్తున్నాడు? చిన్నపిల్లలు అంటే ఎవరు? మన చిన్నపిల్లలమా? మన పిల్లలకే పిల్లలు పుట్టే స్థాయి వచ్చేసింది. మన చిన్నపిల్లలమా? కాదు. మరి దేవుడు ఎందుకు బయలుపరుస్తాడు, ఎలా బయలుపరుస్తాడు అంటే మన మనసు చిన్నపిల్లల మనస్తత్వంలో రావాలి. నాకు ఒక అధికారం అని కానీ, నాకు ఒక వాదాన్ని కానీ ఇటువంటి ఆ పిల్లల మనస్తత్వంలో ఉండవు. వాళ్ళకి చూడండి, ఏదైనా మనం ఎగతాళిగా మాట్లాడితే మన ఇంట్లో ఏదైనా లేదని చెప్పుకోవడానికి కూడా, నిజంగా లేకపోయినా సరే మన దగ్గర లేదని చెప్పుకోవడానికి మనం ఎంతో అవతలకి ముందు చీపుగా ఉంటాం, మనం దాన్ని దాచుకుంటున్నాం. కానీ చిన్నపిల్లలు కాదు, అరే నా దగ్గర లేదురా అని నిజంగా నిర్భయంగా ఒప్పుకుంటారు.
అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం కావాలి. అలాగే కడుపులో ద్వేషం అనేది ఉండకూడదు, కుళ్ళు కుతంత్రం ఉండకూడదు. మనసు ఎప్పుడు కూడా ప్రభువు ఎలాగైతే నడుచుకున్నాడో అలాంటి మనస్తత్వం నీలో నాలో ఉండాలి. ఆ మనస్తత్వం నీలో నాలో ఉన్నప్పుడే దేవుడు ఆయన మనకు బయలుపరుస్తాడు. ఆ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఎలా మారాడు అన్నది అప్పుడు వరకు మనకు అర్థం కాదు. ఆయన శరీరధారిగా ఎందుకు మారవలసి వచ్చింది? నీ కోసం నా కోసం శరీరాన్ని ఈ పాప శరీరాన్ని తగిలించుకుని ఈ భూమి మీద ఆయన వచ్చి ఏ పాపం అంటకుండా నీలాగా నాలాగా జీవిస్తూ దేవుడిలా దేవుడై నడిచాడు. దేవుడిలా నడిచాడు. ఆ దేవుడిలో నడిచిన ఆ వాక్యం మేరకు దేవుడై ఉంది. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడు అనే దాని గురించి మనకు ఆలోచన కావాలి అంటే మనం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని దేవుడు చెప్పిన మాటను అంటే బైబిల్ గ్రంథాన్ని అంటే మనకు చదువురావు. నిజంగా నాకు చదువురా ఈ బైబిల్ గ్రంథం రాసిందో యోహాను గారు. ఆయన బైబిల్ స్కూల్కి వెళ్ళి డాక్టరేట్ సర్టిఫికెట్ తెచ్చుకుని రాయలా. ఆయన ఎవరు? జాలరు అంటే ఎవరు? చేపలు పట్టేవాడు. చేపలు పట్టుగా గడుపుకునేవాడు. ఆ మహానీయులతో ఈ గ్రంథం రాయించాడు దేవుడు ఈ గ్రంథం రాయించాడు. ఆయనకి ఏ ఒక్క జ్ఞానము లేదు, ఏ ఒక్క చదువు లేదు. ఇవాళ మనం ఏమంటాం? మాకు చదువు లేదు. సింపుల్, మనం పలికేమాట. కానీ బైబిల్ గ్రంథంలో చాలామంది చదువు లేని వాళ్ళే రాశారు. ఎందుకు నాకు రాసింది? దేవుడి గురించి ఏదో ఒక మాట ఏదో ఒకటి నేను చేయాలి. దేవుడు నాకు నేర్పించిన దాంట్లో కానీ దేవుడిని నేను చూసిన నా అనుభవంతో గురించి కానీ అనేకులకు తెలియాలి అనే ఒక ఆశ వాళ్ళలో ఉంది. ఆయనలో ఉన్నది కాబట్టి ఆయనకి ఏ చదువు లేదు. చదువు సంఖ్య లేకపోయినా ఆయన యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త రాసి ఆయన ఆఖరకు ఎలాగంటే ఎప్పుడు కూడా దేవుని పట్ల ఎంతో ఆసక్తితో రాయించాడు. ఆ మాట యోహాను తాగై ఉండి ఆయన చక్కటి మాటలతో దేవుని మహిమపరిచే మాటలు దీంట్లో రాసిపించాడు. ఆ మాట మనం చదువుకుంటూ పోతే యోహాను సువార్త మొదటి అధ్యాయం అంతా కూడా చాలా వరకు కూడా దేవుని గురించి, దేవుని మహిమపరిచే విషయం గురించి, దేవుని ఆరాధించే విషయం గురించి చాలా వరకు యోహాను సువార్త అంతట్లో చాలా వరకు అవే మాట్లాడు. దేవుని మనం తీసుకున్నా మనం దేవుని ఓ దేవా నా కోసం చేసిన గొప్ప కార్యం ఇదా అనే గ్రహింపులో నేను ఆయన గొప్ప కార్యం నీలో నాలో చేయడానికి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన ఏముంది? జీవం ఉంది. ఆయన జీవం ఉంది. ఆ జీవం లేకపోతే మనకు ఇప్పటికీ ఈ బైబిల్ గ్రంథానికి ఎప్పుడు చదివినా సరే ఆ మాట నీలో నాలో జీవింపు చేస్తుంది. మనలో జీవం పుట్టిస్తుంది. దేవుడితో నువ్వు నేను కూర్చొని మాట్లాడినట్టు, ఈ ప్రవర్తనతో నువ్వు నేను కూర్చొని మాట్లాడినట్టు మనకు అనిపిస్తుందండి. దీనికి కారణం ఏంటి? ఈ మాటల్లో జీవం ఉంది. కానీ వాడు బైబిల్ అనుకుంటే మనం ఎంత నిర్లక్ష్యం. బైబిల్ అంటే బైబిల్లో ఉన్న వాక్యం అన్నా మనం చాలా నిర్లక్ష్యం. యోహాను సువార్త 4:4 ఆయనలో జీవము నేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. చాలు ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. మనందరినీ కూడా వెలుగులోకి నడిపించడానికి మనలో ఆయన జీవం పోశారు. ఆ జీవం ద్వారా ఆయన శరీరానికి ఈ భూమి మీదకి వచ్చి మనలో ఇంకా జీవం ఎలా ఉంటే, ఎలా నడిస్తే, ఎలా ఆ జీవం మనలో వస్తుందో అలా నడిపించి చూపించాలి, నడిచి చూపించాలి. ఆ జీవం నీలో నాలో ఉన్నప్పుడు, నీలో నాలో వెలుగు ఉన్నప్పుడు దేవునికి మనం ఆరాధనమై ఉంటాం. మనలో వెలిగే దేవునికి ఆరాధన. వెలుగులో నీకు నేను ఎప్పుడు కూడా జీవించాలి అంటే దేవుని వాక్యానుసారం మనం జీవించడం మొదలుపెట్టాలి. మనలో ఎలాగైతే ప్రార్థనలో మనలో మార్పు ఎలాగైతే మనం నూతన ప్రదర్శనలోకి వెళ్ళి మన మార్పుని ప్రార్థన విధానాన్ని మనం ఎలాగైతే మార్చుకున్నామో మన జీవితాల్లో కూడా వెలుగు సంపాదించుకోవడానికి, మన నూతన జీవితంలో నూతన మార్పు చెందడానికి మనం మార్చుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభు ఏమైతే నీకు నాకు బోధించాడో ఆ బోధే మనకు వెలుగై ఉంది.
ఆయనలో జీవం ఉంది. ఆయనలో జీవం ఉన్నామనే ఇంకా ఇప్పటికీ కూడా ఆ జీవం ఉట్టిపడుతుంది, ఉబ్బుకుతుంది. ఆ జీవం ఉబ్బుతుంది. జీవంలో ఏమున్నది? జీవం అంటే ఏంటి అంటే జీవమే వెలుగు. ఆ జీవమే వెలుగై ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతోనూ మనతోనూ కూడా ఏమని చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారన్న. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 చదువుదామా? 14 మీరు లోకముకు వెలుగై ఉన్నారు. మనం లోకానికి వెలుగై ఉన్నామని ఆయన ఎలా చెప్తున్నాడు? ముందుగానే మనం ఎందుకు చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే శరీరధారిగా మనం ఆ రోజుల్లో మనం లేకపోవచ్చు, కానీ వాక్యానుసారం మనం ఎదుర్కొంటే యేసుక్రీస్తు ప్రభుతో మనం కలిసి జీవించిన జీవితంలా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో మనం కలిసి జీవించే జీవితంలా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుతో మనం కలిసి జీవించే జీవితం మనం జీవించాలంటే అప్పుడు కానీ మనలో ఆ వెలుగు రాదు. ఆ వెలుగు అనేకులకు వెలుగుగా ఉంటారు. నీకు నాకే కాదు, మనలోంచి వచ్చే వెలుగు అనేకులకు వెలుగుగా ఉంటారు. మీలో ఆ వెలుగు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వెలుగై ఉండి ఆయన అందరినీ వెలిగించాడో అలాగే మనం కూడా మన క్రియల వల్ల కానీ, మనం చేసే మన మాట వల్ల కానీ, మనం చేసే క్రియ వల్ల కానీ, మనం నడిచే నడక వల్ల కానీ అనేకులకు మనలోంచి వెలుగు ప్రకాశించాలి. అది దేవునికి ఆరాధన అవుతుంది. ఏదో ఆదివారం వచ్చాము, కూర్చున్నాము, అయిపోయింది అనుకునేది కాదు. దాని ప్రకారం నా జీవితంలో ఎక్కడో నేను మొదలు పెట్టాలి. నా జీవితంలో మార్పు కోసం నేను ఎక్కడో మొదలు పెట్టాలి. మొదలు పెట్టకపోతే నా జీవితంలో వెలుగు అనేది రాదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడేసి అక్కడే ఉన్నట్టుగా ఏదో వచ్చాము వెళ్ళాము అనే జీవితంలోనే నేను ఉంటాను. నాలో దేవుని వెలుగు రావాలి అంటే మనం వెలుగు సంబంధికులం కాబట్టి వెలుగు సంబంధికులుగా ఆయన తీర్మానించేశాడు. మీలో జీవం ఉంది అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మనలో వెలుగు ప్రకాశించట్లేదు అంటే మన దేవుని వాటిని మనం పాటించట్లా. మనలో వెలుగు ప్రకాశిస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని వాటిని మనం పాటిస్తాం. ఈ రెండింటిని మనం చూసుకోవాలి. నాలో వెలుగుందా? నాలో వెలుగుంటే ఆటోమేటిక్గా నా ప్రేమ కోసం వాళ్ళే వస్తాను. నాలో వెలుగు లేకపోతే ఎవరు? ఈ గ్రహింపు మనకు చాలా అవసరం. నాలో వెలుగును పెట్టి అనేకులకు ఆశీర్వాదం అవుతుంది. ఆ వెలుగే అనేకులకు ఆశీర్వాదం అవుతుంది. నేను దేవుడు నమ్ముకుని చెప్పుకునే నాలో నుంచి నా ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఆశీర్వదింపబడ్డారా? నా నుంచి ఎవరైనా స్వస్థత పొందారా? నా నుంచి ఎవరైనా నెమ్మది కలిగిన జీవితం జీవిస్తున్నారా? ఎందుకు జీవించట్లేదు అంటే నాలో వెలుగు లేదు. అసలు నా నుంచి వెలుగైన మాట, జీవం గల మాటే రావట్లేదు. నాలోంచి జీవం గల మాటే రాటున్నప్పుడు నాలో వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? దేవుడైతే ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు అయితే ఏమని చెప్పాడు? మీరు లోకాన్ని వెలుగై ఉన్నారు అన్నాడు. మరి లోకాన్ని వెలుగై ఉన్నప్పుడు ఆ ఎలుగు సంబంధమైన జీవితం మనం జీవించాలా వద్దా? ఇది ఒక పట్టా లాంటిదే. బాప్టిజం తీసుకుని ఏదో మందిరానికి 2 రోజులు మందిరానికి వస్తున్నాము, బాప్టిజం తీసుకున్నాము, మా జీవితం కొనసాగుతుంది అనుకుని ఒక పట్ట కాదు. దేవుని కోసం జీవించడం. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని కోసం జీవించడం. దేవుని కోసం జీవించకపోతే నువ్వు తీసుకున్న ఆ యొక్క దానికి కూడా ఆ బాప్టిజం కూడా అర్థం ఉండదు. మనలో ఆ జీవం కలిగిన వెలుగు కానీ, ఆ జీవం కలిగిన మాటలు కానీ, వెలుగు సంబంధమైన జీవితం కానీ ఎక్కడో కనిపించకపోతే ఎన్ని సంవత్సరాలు మనలో జీవించినా ఆఖరి యేసుక్రీస్తు ప్రభువు రానే ఉన్నాడు. ఆయన వచ్చేస్తాడు, మనం విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆరాధన వెళ్ళకుండా రేపు పొద్దున అక్కడ వెళ్ళి ఆరాధించాలని మనం ఆశపడుతున్నామేమో. మన ఆశ తీరాలి అంటే మనకు నేర్చుకోవాలి. ఆయన కాడి కిందకి రావాలి, ఆయనతో కలిసి జీవించాలి. ఆయన చెప్పిన దానికి మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడే మనలో ఆ జీవం ఉంటుంది. ఆ జీవంతో పాటు వెలుగు వస్తుంది. ఆ వెలుగు సంబంధం కానప్పుడు మనం ఎన్ని రోజు బైబిల్ తోచి మందిరంలో కూర్చున్న దానివల్ల వచ్చేది ఏమీ లేదు.
ఆ వాక్యమే నా దోవకు వెలుగైంది. కీర్తన గ్రంథం 518. కీర్తన గ్రంథం 518, 119వ కీర్తన 105వ వచనం చదవమా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగుదై ఉన్నది. ఆ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, నాకు వెలుగై ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి నడిచినా సరే మనతో పాటు దేవుని జీవాన్ని మనం పట్టుకునేలా. మనం ఎక్కడికన్నా ఏదన్నా కనీసం ఆఖరి ఒక ఫంక్షన్కి వెళ్ళినా సరే మన నుంచి మనలో నుంచి ఆ వెలుగు వాళ్ళకి కనిపించాలి. ఏ వ్యక్తిని మనం పరామర్శించడానికి వెళ్ళినా సరే మనలోంచి ఆ జము రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ కీర్తనకారుడు ఎందుకన్నాడన్నమాట, ఆ వెలుగు ద్వారా నడిచాడు. ఎవరు అయితే ఆ వెలుగును కనుక్కుంటామో ఆ వెలుగులో నడటానికి ప్రయత్నిస్తాము, కానీ చీకట్లో మనం ఉన్నాడు. చూడండి, కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు మనం ఆ పచ్చగడ్డ ఉంటా, ఆ తుప్ప ఉంటా, మనం నడిచేద్దామా? మనం దారి అదే దారి, కానీ నడిచేయగలమా? వెళ్ళలేము. ఏం చేస్తాము? ఒక లాంతరో టార్చ్ లైటో, ఇప్పుడు చల్లైట్ వచ్చేసినాయి పెట్రోల్ దగ్గర చల్లని చేస్తుంటే పవన్ తెలుగు. లైట్ లేకుండా వెలుగు లేకుండా మనం నడవగలమా? నడవలేము. కానీ మనం నడిచి క్రైస్తవ జీవితం నడిచే ప్రతి నడకలోనూ ఆయన వాక్యమే దీపమై ఉంది, ఆయన పాదాలకు ఆయన మార్గానికి వెలుగై ఉంది. కీర్తనకారుడు ఎంత చక్కటి మాట రాశాడంటే, మన జీవితంలో మనం విన్న మాటను మనం బాటగా చేసుకోవాలి. మనం ఎన్న వాక్యాన్ని మన మార్గంగా సిద్ధపరచుకోవాలి. మనం ఎన్న వాక్యాన్ని ఎప్పుడైతే మనం మార్గంగా చేసుకుంటామో ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల ఎంతో ఆసక్తి, మనం ఆయనకి ఇష్టడుగా క్రియగా క్రీస్తు యొక్క జీవంగా వెలుగుగా ఉంటాం. ఎవరైతే అలాంటి వెలుగు సంబంధంగా మనం జీవిస్తున్నామో వారిని ఆయన ఏమంటున్నాడు, మీరు నా పిల్లలు. ఎవరైతే నా వెలుగు జీవితం జీవిస్తున్నారో వాళ్ళు దేవుడి పిల్లలు అనబడతారు అనే ఎంతో చక్కటి మాట మనం రాసింది. మనం దేవుడి పిల్లలుగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నాము. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాం. ఎప్పుడు ఏదో విశ్వాసంలాగా బైబిల్ చూన్నాము, వచ్చాము, అవి మాట్లాడినాము, వెళ్ళిపోయాము, మళ్ళీ ఆధారం అవుతాము, ఇదే జీవితం కొనసాగిస్తుంటే దేవుడితో నువ్వు కలిసి ఎప్పుడు నడుస్తావు? దేవుడిని నువ్వు ఎప్పుడు ఆరాధిస్తావు? ఆరాధన అంటే మందిరంలో వచ్చి కూర్చుని నలుగు మాట వినేసి కాను వేసుకుని 2 పాటలు పాడుకునేది అదే ఆరాధన కాదు. నా జీవితంలో నడక ఉండాలి, నా నడకలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు అనేక మార్గం చూపించాలి. ఎక్కడ దుఃఖం నువ్వు తగ్గొట్టుకోకపోతే ఆ మార్గంలో విద్యార్థి ఆ వెలుగు నీలో ప్రకాశించదు. ఆ వెలుగు నీలో ప్రకాశించాలంటే నువ్వు ఎక్కడ తగ్గొట్టుకోవాలి. నువ్వు వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అనేది కాదు. నా జీవితం, నీ జీవితం ఎప్పుడు కూడా దేవుడు ఆ వెలుగు కోసం చూస్తున్నాడు, కానీ చివరి కోసం కాదు. చీకటిమైన జీవితం జీవించొద్దు, వెలుగుమయంగా జీవించాలి. అప్పుడే మనం ఆయన పిల్లలుగా ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తాను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన వెలుగులో నడటానికి ఇష్టపడతామో వారిని దేవుని పిల్లలుగా స్వీకరించుకున్నాం. దేవుని వాక్యాన్ని అంగీకరించి మనం ఇంకా పిల్లలుగానే ఉందామా, కుమారులుగా ఉండాలా? ఇది మన ఇష్టం, మన తీర్మానం. కుమారులుగా ఉండాలి అంటే మనం ఎదగాలి. దేవుడు ఏ వాక్యం గురించి అయితే మనం బోధిస్తున్నాడో, ఏ వెలుగు గురించి అయితే మనతో మాట్లాడుతున్నాడో దాంట్లో మనం ఎదగాలి. మనం ఎదగడానికి మనం నడిస్తేనే కానీ మనం ఆ మార్గం మనకు దొరకదు.
మనం ఇష్టపడాలి ఫస్ట్. ఆ మార్గంలో నేను నడవాలి, ఆ మార్గం నాకు కావాలి, ఆ జీవితం నేను పొందాలి అనే ఆశ నీలో నాలో ఉంటే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆ వాక్యాన్ని మనం అనుసరించుకోకుండా నేను ఏదో బాప్టిజం తీసుకున్నాను, పిల్లలు ఆ బైబిల్ ఇచ్చుకున్నాను, నేను ఆ చిన్నపిల్లలాగా ఆ ఉక్కుబాతో ఆవుని మార్గం చేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? అలాగే ఉంటాం. అలాగే వారసత్వం ఎప్పుడు వస్తుంది? నువ్వు వారసులుగా ఎప్పుడు మారుతావు? పిల్లల నుంచి కుమారులుగా మారినప్పుడే మనం వారసులుగా ఉంటాం. కుమారులుగా మారడం చెప్పు కూడా మనలో ఆ వెలుగు ప్రకాశించదు. కుమారులుగా మారకపోతే ఆ వెలుగు ప్రకాశించదు. చూడండి, మన పిల్లలు ఏదైనా మనలో పోలేదైనా చేసినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉంటారో ఉన్నవాళ్ళు, అరే వాళ్ళ నాన్న మళ్ళీ చేశారా, లేదా వాళ్ళ అమ్మ మళ్ళీ చేసిందిరా అని ఎలాగ అనుకుంటారో అలాగే మనలో కూడా క్రీస్తు వెలుగు ప్రకాశించాలి అంటే మనం ఎదగాలి. మనం ప్రతి విషయంలో ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వెలుగుగా ఈ లోకంలో నడిచాడో, ఎలాగైతే ఆయన వెలుగుని మనకు చూపించి ఆయన జీవాన్ని నిలోనాలో పెట్టి ఆ వెలుగు దారిని మార్గాన్ని మనం నడిపించి చూపించి వెళ్ళాడో, ఆ వెలుగు జీవితం మనం జీవిస్తే ఆ మార్గంలో మనం నడిస్తేనే మనం కుమారులుగా అవుతాం. వీళ్ళు దేవుడు అనుకున్నాం, లేదు దేవుడు పిల్లలు. అందుకే మనం ప్రతి విషయంలో క్రీస్తు వలె అన్ని విషయాల్లో సత్యము చెప్పుతూ క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. దేవుని స్తుతిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి మనం కుమారులుగా ఉండాలి అంటే ముందే ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ సత్యంగా ఉండాలి, సత్యం చెప్తూ ఉండాలి. ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదిగాడు. ఎక్కడా కూడా తను చూపించుకోవాలి, ఎక్కడ కూడా తను హెచ్చించుకోవాలి, ఎక్కడ కూడా తను పోయిన మంగళవారం సావుకు ద్వారా మనకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మను కనపరిచాడు. ఆ యేసుక్రీస్తు పరలోక తండ్రినేమో యేసుక్రీస్తు ప్రభు కనపరిచాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని పరలోక తండ్రి కూడా కనపరిచాడు. అలాగే మనం కూడా యథార్థత కలిగిన ప్రేమతో మనం జీవించాలి. యథార్థత కలిగిన ప్రేమతో మనం జీవించినప్పుడే క్రీస్తు వెలుగు నీలో నాలో ప్రకాశిస్తుంది. ఆ సత్యాన్ని అనుసరించి మనం జీవించడానికి ఇష్టపడాలి. సత్యాన్ని అనుసరించడం అంటే మాత్రం చాలా వదులుతున్నాయి, చాలా సమస్యలు ఎదురవుతుంటాయి, చాలా చాలా ఎదురు దెబ్బలు తినవలసి. వాటికి ఇష్టపడిన వాడే దేవునితో ఇష్టంగా ఉండగలరు, దేవునితో కలిసి జీవించగలరు. దేవునితో కలిసి జీవించిన వాడే దేవునికి ఆరాధనగా ఉండగలరు. వారిలోనే దేవుని జీవము, దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. నేను దేవుని నమ్ముకున్నాను, నేను బైబిల్ చదువుతాను, నేను జ్ఞానం ఉంటుంది, నేను వాక్యం బోధిస్తాను అని ఆ డబ్బాని పట్టుకున్నాను చెప్పు, దాంట్లో జీవం ఉండదు. నాలో జీవం ఉండాలి అంటే నేను వెలుగు మార్గం ఎంచుకోవాలి. ఆ వెలుగులో నేను నడవాలి. ఆ వెలుగులో నేను నడవకపోతే నాలో ఆ డబ్బం మాటలు మిగులుతాయి తప్ప ఆ దేవుని జీవం దాంట్లో కల్పించాలి. ఆ వెలుగు మార్గం కల్పించాలి. ఆ దేవుని నమ్ముకున్న చెప్పుకున్న అనేక మంది ఉన్నారు, కానీ దేవుణ్ణి వెంబడించేవాడు మాత్రం అతి తక్కువ మంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ భూమి మీద మనకు ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నంతకాలం వ్యర్థమైన జీవితమే జీవించు. ఇక మిగిలిన జీవితమైనా నా ప్రభుని మహిమపరిచే జీవితం జీవించడానికి మనం ఇష్టపడి దేవుని ఆరాధిద్దాం. ఉన్న సమయంగా తీసుకుంటారు.